నమస్తే. హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, రోజు వేలాది మంది ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం సుమారు 26 కోట్ల వ్యయంతో పూర్తిగా ఆధునీకరించింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేసిన పలు రైల్వే స్టేషన్లతో పాటు హైటెక్ సిటీ స్టేషన్ను కూడా జాతికి అంకితం చేశారు. ఈ స్టేషన్లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రవేశ ద్వారం, ఆధునిక వెయిటింగ్ హాల్, కొత్త టికెట్ కౌంటర్లు, పరిశుభ్రమైన టాయిలెట్లు, లిఫ్ట్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, అలాగే కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ఉద్యోగులకు ఈ స్టేషన్ ఎంతో కీలకంగా ఉంటుంది. ప్రతిరోజు నడిచే ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర సబర్బన్ రైళ్లను ఉపయోగించే ప్రయాణికులకు ఈ కొత్త సౌకర్యాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లక్ష్యం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడం. అందులో భాగంగానే హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కు కూడా పూర్తిగా కొత్త రూపు తీసుకొచ్చారు. మొత్తానికి ఈ రోజు ప్రారంభమైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్తో హైదరాబాద్ ఐటీ కారిడార్ కు మరింత మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.